వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ 2 నగరాలు. ఒక ఓడ వ్యాపారి వద్ద వామాంగుడు అనే ఒక బానిస ఉండేవాడు. వామాంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టడం చేత యజమాని అతని స్వేచ్ఛ ఇస్తూ, నా ఓడల్లో ఒకటి తీసుకుని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అన్నాడు. వామాంగుడి తొలి వర్తక ప్రయాణం అచ్చి రాలేదు. సముద్ర మధ్యలో తుఫాను వచ్చి సరుకులన్నిటితో సహా అతని ఓడ మునిగిపోయింది. నావికులంతా సముద్రం పాలయ్యారు. వామాంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు. అది ఒక చిన్న ద్వీపం. వామాంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి అందమైన ఒక పెద్ద నగరం చేరుకున్నాడు. నగర వీధుల నిండా జనం ఉన్నారు. వారు తన కోసమే గుంపులుగా కూడినట్టు వామాంగుడికి కనిపించింది. అతడు సమీపానికి రాగానే మహారాజుకు జై అని జనం నినాదాలు చేశారు. ఇది చూసి వామాంగుడు మరింత ఆశ్చర్యపడి, వీళ్ళు నన్ను చూసి మరొకరని భ్రమపడుతున్నట్టున్నారు అనుకున్నాడు. జనం వామాంగుడి చుట్టూ మూగారు. అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది. జనం వామాంగుడిని దాని అంబారీలో ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకుపోయారు. తర్వాత రాజభవనంలో అతని దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతడికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపచేశారు. వామాంగుడు తన చుట్టూ ఉండే వారిని, మీరు నన్ను ఈ విధంగా రాజుని చేయటంలో గల అంతరార్థమేమిటి? నన్ను మీరెరుగరు, మేము నేనెరుగను. ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగి దైవికంగా ఇక్కడికి వచ్చి పడ్డాను. అంతేకాని పని పెట్టుకుని ఈ దేశం వచ్చిన వాణ్ణి కాను అన్నాడు. అప్పుడు అక్కడి వారు అతనికి ఈ దేశం గురించి చెప్పారు. 22 ఏళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమ పరిపాలన అంటూ ఉండేది కాదు. జీవితం అరాచకంగా ఉండేది. ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు. ఒక రాజు ఉండి శాసించినట్టయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని, రాజశాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని, రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని, రాజు ప్రజలలో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు. అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చేవాణ్ణి రాజుగా చేసుకొని అతన్ని పరిపాలించనిస్తున్నారు. ఏడాది పూర్తి కాగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తారు. అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బ్రతుకుతాడో ప్రజలకు ఏమాత్రం పట్టదు. ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు 22 రాజులు అయ్యారు. వామాంగుడు 23వ రాజు. వామాంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది. అతడు కొందరు భటులను వెంట పెట్టుకొని అరణ్యానికి పోగోరాడు. ఆ ద్వీపానికి దగ్గరలోనే మరొక ద్వీపమైన ఆ అరణ్యం ఉన్నది. అక్కడికి పడవల్లో వెళ్ళాలి. వామాంగుడు భటులు వెంటరాగా పడవల్లో అరణ్యం చేరాడు. తర్వాత 4 రోజులు అక్కడే ఉండి ఆ అరణ్యాన్ని ఆమూలాగ్రంగా జాగ్రత్తగా పరిశీలించాడు. అందులో మనుషులు జీవించడం కష్టం. అయితే అక్కడ మంచి కలప, పంటలు పండించేందుకు కావలసినంత సారవంతమైన భూమి ఉన్నది. అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు. పండ్ల తోటలు, పూల తోటలు వేయవచ్చు. వామాంగుడి ఈ పనికి మనుషులను నియోగించాడు. అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది. నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి. నగరం నిర్మించడానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించకోరారు. ఏడాది పూర్తి అయింది. వామాంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు. అతనితో పాటు అనేక మంది పౌరులు పాత నగరం వారు కొత్త నగరానికి వలస వచ్చేశారు. ఇది జరిగాక పాత నగరం వారికి వామాంగుడిని పోగొట్టుకోవటం ఇష్టం లేకపోయింది. అప్పటికప్పుడే వారొక సభ చేసి 2 నగరాలకు వామాంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.